ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. డిసెంబర్ నెల ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, సంతానం, ఆరోగ్యం, అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎలా ఉండబోతుంది, ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య రత్న రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందుగా ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఈ నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రవి ధనుస్సు రాశిలో ఉన్నారు. మనకి కుజుడు స్వస్థానమైన వృశ్చిక రాశిలో ఉన్నారు. మరియు రాహు వచ్చేసి మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్నారు. శని వచ్చేసి మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే బుధుడు వచ్చి మనకి రవితో కలిసి ధనుసు రాశిలో ఉన్నారు. ఇక కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉన్నారు. ఇంకా శుక్రుడు వచ్చేసి మనకి స్వస్థానమైన తులారాశిలో ఉన్నారు. గురుగారు, మరి మిథున రాశి వారికి ఈ డిసెంబర్ నెల ఎలా ఉండబోతుంది, ఏ గ్రహాలు వీళ్ళకి యోగిస్తున్నాయో తెలియచేయండి. మిథున రాశి అనగానే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు, ఇవన్నీ కూడా మనకి మిథున రాశిలోకి వస్తాయి. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే గురు, శని, రాహు, కేతు 4 గ్రహాలు కూడా పరిపూర్ణంగా చాలా బాగున్నాయి. ముఖ్యంగా అదృష్టకారకుడు, యోగకారకుడైన శుక్రుడు స్వస్థానంలో తులలో ఉన్నాడు. అలాగే షష్ఠ స్థానం అంటే కనుక డెట్స్, మిజరీస్, ఎనిమీస్ అంటే ఆరోగ్యం, అలాగే అప్పులు, శత్రువులు. సో 6వ స్థానంలో కుజుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అప్పులు ఏమి ఉండవండి, అప్పులన్నీ మెల్లిగా తీరిపోతుంటాయి. అలాగే శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నశించిపోతారు. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇదే కాకుండా ఆయుష్, ఆరోగ్యాన్ని కూడా కారకుడు కుజుడు ఎలా అయ్యాడు, రవి కూడా ఎలా అయ్యాడు, అలాగే శని కూడా అయ్యాడు. కాబట్టి శని స్వస్థానంలో మనకి భాగ్యస్థానంలో ఉంది కాబట్టి ఆరోగ్యం, ఆయుష్ కూడా చాలా బాగుంది. శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి. రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. వ్యాపారస్తులకు మటుకు పట్టిందల బంగారం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని గ్రహాలు ముఖ్యంగా గురువు, శని, రాహు, కేతు, అలాగే కుజుడు, శుక్రుడు కూడా చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా కుజుడు స్వస్థానంలో ఉన్నాడు, శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు, శని స్వస్థానంలో ఉన్నారు. కాబట్టి ఈ గ్రహాల సమూహంతో తప్పకుండా మీకు యోగాన్ని చేకూరుస్తాయండి. కాబట్టి కొంచెం కొద్దిగా హార్డ్ వర్క్ చేయండి చాలు, తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు కూడా సువర్ణావకాశం అని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగస్తులకు పట్టిందల బంగారం చెప్పుకోవచ్చు. అలాగే అవివాహితులకు వివాహం, సంతానం లేని వారి సంతానం, నిరుద్యోగులకు ఉద్యోగం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, లేదంటే మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం, అలాగే బాస్ నుంచి మన్నన మీరు పొందడం, అలాగే ఫారెన్ టూర్ కానీ, విజిట్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు సరైన సమయం అండి. మీరు కనుక అప్లై చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు వెళ్ళేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే మామూలుగా 3 చూస్తారు. ఒకటి హార్డ్ వర్క్, ఒకటి అదృష్టం, ఒకటి దైవబలం. హార్డ్ వర్క్ సంబంధించింది ఖచ్చితంగా పరిపూర్ణంగా ఉందండి ప్రస్తుతం మిథున రాశి వారికి. అదృష్టం చూస్తే శుక్రుడు యోగకారకుడే, అదృష్టకారకుడే తులలో పంచమ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అదృష్టం 100కి 100 ఉంది. అలాగే దైవబలం అనేది ఏంటంటే మనకి లాభస్థానంలో గురువు ఉండడం చేత దైవబలం 100% ఉందండి. కాబట్టి కొద్దిగా కష్టపడితే చాలు, మీరు తప్పకుండా సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగానే చెప్పుకోవచ్చు. ఇంకా ఈ మిథున రాశి వారికి ముఖ్యంగా సినిమా వాళ్ళు, ముఖ్యంగా యూట్యూబ్ రంగం కానీ, మీడియా రంగం కానీ, పత్రికా రంగం కానీ, సినిమా రంగం వారు ఎవరైతే ఉన్నారో మిథున రాశి వారు, వారికి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. వాళ్ళకి మంచి ఆఫర్లు రావడం, లేకపోతే మంచి ఉద్యోగం రావడం, అంటే మంచి వ్యాపారం ఏదైనా రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ మిథున రాశి వారు ముఖ్యంగా ప్రస్తుతం అన్నీ వాళ్ళకి జరుగుతున్నాయి కాబట్టి ఏవి కూడా బయటకు ఏం చెప్పకుండా, ఏం జరుగుతున్నా కూడా ఎవరికీ చెప్పకండి. ఎందుకంటే ఏడుపులు ఉంటాయి, అలాగే శాపనార్థాలు పెడుతుంటారు కొంతమంది, వీడు సక్సెస్ అయిపోతున్నాడని చెప్పి. ఆ ఏడుపులు, పెడబొబ్బులన్నీ మనకి అనవసరం. కాబట్టి ఏదైనా సరే పరిపూర్ణంగా ఆ పని అయ్యేదాకా మటుకు ఎవరికి చెప్పండి. జస్ట్ ఇంట్లో వాళ్ళంటే భార్య, తల్లిదండ్రులు, పిల్లలు, బస్ అంతే. ఇంకెవరికి చెప్పినా కూడా మీకు డిలే అయిపోవడం, లేకపోతే పని ఆగిపోవడం, లేకపోతే వాడు ఆఫర్ ఇస్తాను వాడు ఆగిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయండి. ఎందుకంటే మంచి టైం నడుస్తున్నప్పుడు మనం కామ్గా ఉండి మన హార్డ్ వర్క్ చేస్తూ దైవాన్ని గట్టిగా నమ్ముతూ మనం ముందుకు వెళ్ళాలండి. కాబట్టి ఈ రాశి వారికి మటుకు పట్టిందల్లా బంగారాన్ని చెప్పుకోవచ్చు. మిథున రాశికి అధిపతి బుధుడయ్యాడండి. సాధారణంగా బుధుడు మేనమావ కారకుడు, అలాగే స్నేహితుల కారకుడు అన్నమాట. కాబట్టి మిథున రాశి వారికి స్నేహితులు కూడా చాలా ఎక్కువగా ఉంటారు.
అలాగే వ్యాపారం చేసే కుశలత కూడా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి తెలివితేటలు, జ్ఞాపశక్తి, అలాగే క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్ ఎక్కువ అనమాట. బుధుడు పాదరసం అనమాట. కాబట్టి పాదరసంలో వాళ్ళు చొచ్చుకుపోతూ ఉంటారు సాధారణంగా మిథున రాశి వాళ్ళందరూ కూడా. కాబట్టి వీరికి హాస్య కుశలత కూడా ఎక్కువ. ఎందుకంటే సాధారణంగా కొంతమంది జోక్స్ని బాగా ఇష్టపడుతూ ఉంటారు. సో ఈ జోక్స్ కూడా వీళ్ళు బాగా వేస్తూ ఉంటారు. హాస్యానికి హాస్యం ఎవరైనా పండించాలంటే జాతకరీత్యా చంద్రుడు బుధుడు బాగుండాలని, ముఖ్యంగా బుధుడు బాగున్న వాళ్ళు మటుకు హాస్యం ఎక్కువగా ఇష్టపడతారు. వారు హాస్యం కూడా బాగా చేస్తారని చెప్పుకోవాలన్నమాట. కాబట్టి ఇది కాకుండా స్నేహితులు కూడా కారకుడు మనకి బుధుడు అండి. కాబట్టి మిథున రాశి అధిపతి బుధుడు కాబట్టి స్నేహితులు చాలా ఎక్కువగా ఉంటారు. వారి నుంచి సహాయ సహకారాలు మీరు పొందుతూ ఉంటారు. ఒకవేళ తక్కువగా ఉన్నా కూడా ఆ ఉన్న 5-4 కూడా ఖచ్చితంగా మీకు ఎప్పటికీ మేలు చేస్తారు, పర్మనెంట్గా ఉంటారు, లైఫ్ లాంగ్ ఉంటారని తెలుసుకోవాలి. కాబట్టి ఈ రాశి వారి మటుకు మిథున రాశి మటుకు ఈ నెలలు కూడా అత్యద్భుతంగా ఉందని తెలుసుకోవాలి. గురుగారు, రాజకీయ నాయకులకి, మిథున రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఎలా ఉండబోతుంది మరి? అంటే మొన్న ఎలక్షన్స్ అయ్యాయి కాబట్టి ఈ డిసెంబర్ నెలలో 3వ తారీఖుని దాని రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి తెలంగాణ స్టేట్లో ముఖ్యంగా ఎవరైతే పాల్గొన్నారో మిథున రాశి వారు ఖచ్చితంగా నెగ్గేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే ముఖ్యంగా శని బలం చాలా బాగుండాలి, అలాగే గురుబలం చాలా బాగుండాలి, అలాగే కుజుడు కూడా చాలా బాగుండాలి. కుజుడు స్వస్థానంలో ఉన్నాడు, శని స్వస్థానంలో ఉన్నాడు, గురువు లాభంలో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైతే పోటీ చేశారో ఏ పార్టీ తరఫైనా సరే ఖచ్చితంగా నెగ్గేందుకు మటుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వివాహం కోసం ఎవరైనా ప్రయత్నాలు చేస్తే ఈ డిసెంబర్ మాసంలో ప్రయత్నాలు చేసుకునే అవకాశం వాళ్ళకు ఉందా? వివాహ యోగం ఎలా ఉంది వాళ్ళకి? వివాహం మటుకు తప్పకుండా అవుతుందండి. ఎందుకంటే మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, గురుబలం అంటే 2, 5, 7, 9, 11 స్థానంలో గురువు మన రాశి నుంచి ప్రవేశించినప్పుడు సంవత్సర కాలం పాటు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ఉన్నదే 4 నెలలు మనకి గురుబలం మిథున రాశి వారికి. ఎందుకంటే ఏప్రిల్ తోటి మళ్ళీ గురువు వ్యయ స్థానంలోకి వెళ్ళిపోతారు వృషభ రాశిలో. కాబట్టి ప్రస్తుతం గురుబలం ఉంది. కాబట్టి ఈ 4 నెలల్లో ఎప్పుడైనా సరే పెళ్ళేందుకు అవకాశం ఉందండి. కానీ ఈ నెల గట్టిగా ప్రయత్నిస్తే మటుకు ఖచ్చితంగా మనకి పెళ్ళి ఓకే అవ్వడం, అంటే ఎంగేజ్మెంట్ అవ్వడం, లేకపోతే పిల్లని మా అమ్మాయి అని అనిపించుకోవడం, ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం గట్టి ప్రయత్నం చేయండి. మానవ ప్రయత్నం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మానవ ప్రయత్నం 100% ఉంటేనే పని జరుగుతుంది. ముఖ్యంగా వివాహ విషయాల్లో మటుకు ఖచ్చితంగా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారు మనస్ఫూర్తిగా అనుకోవాలి, ఖచ్చితంగా నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని. ఎప్పుడైతే వాళ్ళు అనుకుంటారో అప్పుడే అవుతుంది వివాహం. లేదంటే కనుక ఇలాంటి గురుబలం ఎన్నో గురుబలాలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. వారు మనసురీత్యా నేను రెడీగా లేనని ఉన్నంతసేపు ఖచ్చితంగా వివాహం ఆలస్యమైందుకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఎటువంటి పరిహారాలు పాటిస్తే వాళ్ళకి బాగుంటుంది? ఏ దేవుడిని ఆరాధన చేసుకోవాలి? ఏ స్టోన్ని ధరిస్తే బాగుంటుంది? చూస్తే కనుక అన్ని గ్రహాలు బాగానే ఉన్నాయండి. ఎందుకంటే యోగకారకుడైన శుక్రుడు బాగున్నాడు, గురువు చాలా బాగున్నాడు, శని చాలా బాగున్నాడు. ఒక్క చతుర్థ స్థానంలో ప్రస్తుతం కేతు ఉన్నాడు. కాబట్టి వీలైతే కనుక వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. అంటే ప్రతిరోజు వినాయకుడు అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలాగే వీలైతే కనుక ప్రతి బుధవారం వినాయకుడు టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు కనుక చేసుకుంటే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. గురుగారు, మిథున రాశి వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు.